అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చేసుకుని వాక్యాలకం అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రకటన గ్రంథములో వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం, అందులో దాచబడిన ఆధ్యాత్మిక సత్యాలు ఒక్కొక్కటి మాకు వివరిస్తూ ఉన్నాం. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేనా ఈ దినము పరలోకంలో మేము ఉండాలనంటే తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దీసులో ఉన్నారు అని చెప్పాడు. అపవిత్రపరచుకొనకుండా వస్త్రములను ఎలాగ కాపాడుకోవాలో నీ వాక్యము ద్వారా వివరించండి తండ్రి. సేవకులు రావాల్సిన వారు ఉన్నారు, వారిని త్రోవలో ఉంటే తీసుకుని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించు. ఈ వాక్యములో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పాస్టర్లు రాలేద్దరు. ఈరోజు వర్తమానం నాకు యాక్చువల్లీ 2-3 వారాలు పడుతుంది. వర్తమానం బ్రదరు వచ్చిన ఒక వారంతో క్లోజ్ చేయమన్నారు. చాలా లోతైన సత్యాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్పాలి అంటే 3 వారాల వర్తమానం ఏది ఇంపార్టెంటో అన్నీ కట్ చేసి కొద్దిగా వివరిస్తారు. ఇక్కడ సార్దీసు సంఘంలో కొన్ని వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. దేవుడు ప్రశంసించే కార్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో వస్త్రములను అపవిత్రపరచుకునే వారు కొందరు ఉన్నారు. వారు పరలోకంలో ఉండుటకు హక్కుదారులు. ఏంటి? వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఉండాలనంటే దాని డెఫినేషన్ ఏంటి అంటే, డెఫినేషన్ అంటే తెలుసు కదమ్మా, నిర్వచనము అంటే తెలుగులో అర్థమవుతుంది కదా, చదవండి. వస్త్రములను అపవిత్రపరచకుండా ఉండటం అంటే అర్థం ఏమిటి? ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనం ఇక్కడ అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు. 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అమ్మ, అపవిత్రపరచకుండా తెల్లని వస్త్రాలు అంటే అర్థమేంటి? ఉతుకుకొనుట. ఇక్కడ తెల్లని వస్త్ర పరలోకం పుట్టింది మొదలుకొని దేవదూతలతో స్టార్ట్ అయిన పరలోక పట్టణం ఇంత శోభాయమానంగా, ఇంత మహిమకరంగా, ఇంత తెల్లని వస్త్రాలు ధరించుకొని మాకు కూడా లేవు అలాంటి ప్రకాశమైన వస్త్రాలు. ఎవరు వీరు అంటే గొర్రెపిల్ల రక్తములో తమ బట్టలు ఉతుకుకొనిన వారు. ఇక్కడ కూర్చున్న మనం దేవుడు మనల్ని దర్శించాలి అన్నా, ఆ పరలోక పట్టణంలో ఉండాలి అన్నా, దేవుని మాటలు మనం వినాలి అన్నా, దేవుడు మన దగ్గరికి రావాలి అన్నా, మన కుటుంబంలోనికి రావాలన్నా, మన సంఘంలోనికి రావాలన్నా, మన పరిచర్యలోనికి రావాలన్నా, మనలోనికి రావాలన్నా మనం అందరము కూడా పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకోవాలి. మోషే తోమ నిర్గమకాండం 19వ అధ్యాయం పట్టుకో. తండ్రి అయిన దేవుడు మోషేతో, మోషే ఈ ప్రజలందరూ ఎదురుగుండా అగ్నితో నేను ఈ కోరేపు కొండ మీద దిగాలి, వీరితో ప్రజలతో నేను మాట్లాడాలనుకుంటున్నా. అయితే నేను వీరి మధ్యకొచ్చి నివాసం ఉండేటట్టు, వీరి మధ్యకొచ్చి దిగేటట్టు, నా స్వరము వీరికి వినిపించేటట్టు ఉండాలి అంటే ప్రజలకు ఇన్స్ట్రక్షన్ ఇయ్యు. మీ బట్టలు ఉతుకుకొని పవిత్రపరచుకొని శుద్ధీకరణ చేసుకొని సిద్ధపడండి. 19వ అధ్యాయము 9-10. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను.
మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. అమ్మ ఇక్కడ ఏమంటున్నాడు? బట్టలు అపవిత్రపరచుకొనని వారు కొందరున్నారు. ఇక్కడ కూర్చున్నాం మనం. మన దేవుడు ఎవరు అంటే, పరలోకములో నుండి కెరూబులు శరూబులు దేవదూతలు దేవుణ్ణి స్తుతించటానికి అతనిలో ఉండే పరిశుద్ధతను గురించి అమ్మ మనకు తెలుసు కదా. యెషయా 6వ అధ్యాయం ఏమంది? పరిశుద్ధుడు 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 ముమ్మారు. ఎందుకు ముమ్మారు అంటే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ఈరోజు ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు, ఆరాధిస్తున్న వారు ఎందరో ఉండొచ్చు. అయితే పరిశుద్ధుడైన దేవుడు నువ్వు నేను ఆరాధించే దేవుడు మాత్రమే. ఆయనలో ఉండే పరిశుద్ధత ఇంకెవ్వరిలో లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండండి, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. లేవీకాండం 19:2. మీరు పరిశుద్ధులై ఉండవలెను, ఆ. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆయన సాటి లేని పరిశుద్ధుడు. మన భక్త సింగ్ గారు అసలు ఎలాగ దేవుని దగ్గరకు వచ్చారో మీకు తెలుసా? ఒక క్రైస్తవుడు బైబిల్ గ్రంథాన్ని ఇస్తే బైబిల్ అంతా చించి ముఖం మీద కొట్టాడు. ఇది విదేశీ దేవుడు, మాకొద్దు అని ముఖం మీద కొట్టాడు. అయితే ఆ రోజుల్లో ఆయన ఎప్పుడు బిఫోర్ ఇండిపెండెంట్ రక్షణలోకి వచ్చాడు. ఆ రోజుల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి అట్ట ఎవరికైనా నాయనమ్మ అమ్మమ్మ అట్టుండేది. మా అమ్మమ్మ బుక్ నాకు బాగా గుర్తుండేది. ఇంత అట్టుండేది. ఈ అట్ట కింద వేసుకోవడానికి పెట్టుకున్నాడండి సెల్ఫ్లో. ఒకరోజు బట్టలు సర్దుకుంటా ఉంటుంటే ఈ అట్ట కింద పడింది. ఈ అట్ట కింద పడితే అక్కడ ఏముంది? పరిశుద్ధ గ్రంథం అని ఉంది. వెంటనే అరే, ఇన్ని గ్రంథాలు చదివాను, ఏ గ్రంథానికి కూడా ఈ పేరు లేదు, ఏంటి పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు పెట్టాడు? చదువుదామని చదివి యేసుని రక్షకుడిగా స్వీకరించి బాప్తిష్యం తీసుకుని క్రీస్తు శిష్యుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు వీరు సహోదరి భక్త సింగ్ గారు దగ్గరకు వచ్చి, ఒరే విదేశీయుల డబ్బుకు అమ్ముడుపోయేవారు నువ్వు, కుక్కవి నువ్వు అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసును చూచాను, అతనిలో ఉన్న పరిశుద్ధత ఎక్కడా చూడలేదు. అమ్మ, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడలేదు. అంతెందుకండి, ఇక్కడ షాద్నగర్లో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఆయన ఎవరో తెలుసండి? వైశ్య. మేనకోడలు చేసుకున్నాడు. మేనకోడలు యేసుని అంగీకరించింది. అయితే వార్నింగ్ ఇచ్చాడు మేనకోడలకి, నేను అంటే బ్లడ్ రిలేషన్ కదా చేసుకున్నాడు, నువ్వేమైనా బైబిల్ చదువుకోవాలి ఏమనంటే ఇంట్లోనే చేసుకో, బయటికి వెళ్ళకు, పొరపాటును కూడా అందరికి కనిపించినట్టు చదవకు, తంతానన్నాడు. అయితే ఒకరోజు ఆయన మంచి సాక్ష్యం అని, ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ మైకులో ఒక వాక్యం విన్నాడంట. ఏది? మత్తయి 5:27-28. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు. ఇదేంటి? మనం పాపం చేస్తే వ్యభిచారం, చూపు చూస్తేనే పాపం చేస్తేనే అంటున్నాడు. ఏంటి గ్రంథం చదవాలి అని చదివి వారికి తెలియకుండా క్రైస్తవుడిగా మార్చబడి ఏమన్నాడో తెలుసా? ఎన్నో దేవతలను కొలిచాను, ఎందరో దేవుళ్ళను కొలిచాను, ఏ దేవుళ్ళో ఈయనలో ఉన్న పరిశుద్ధత లేదు. ఇప్పుడు చాలా పెద్ద సంఘం షాద్నగర్లో ఆయనదే, ఆయన పేరు మార్చుకొని డేవిడ్ అని పెట్టుకున్నాడు. అంటే ఎవరి దేవుడు అంటే, మార్కు 1వ అధ్యాయం 24వ వచనంలో
అపవిత్రాత్మలను చూచి అంటున్నాడు, నువ్వు ఎవరవో నాకు తెలుసు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధుడవు. అమ్మా, అపవిత్రాత్మలు చెప్తున్నాయి ఆయన పరిశుద్ధుడు అని. అయితే దేవుడే లేచిన అందరి ఎదుట నిలబడి ఆ రోజున యూదుల ఎదుట, పరిసయ్యుల ఎదుట, సమరయుల ఎదుట, అందరి ఎదుట నిలబడి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా తాపింపగలరా? సవాలు చేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. చాలా రోజుల క్రితం లక్నో పరిచర్యకి వెళ్ళాం. నాతో పాటు మా ఫ్యామిలీ ఫ్రెండ్ నాని, ప్రభు కిరణ్ ముగ్గురు కలిసి లక్నోలో పరిచయకి వెళ్ళాం. ఐఐటి లక్నో ఐఐటిలో చేస్తున్న ప్రొఫెసర్ మాతో పాటు కూర్చున్నాడు. అప్పట్లో కొద్దిగా సువార్త ఈజీగా చెప్పొచ్చు కదా, అప్పుడు ఒక 20 years క్రితం. మాట్లాడుకుంటా ఉన్నాం, డిస్కషన్ అవుతూ ఉంది ప్రభు కిరణ్కి ఈయనకి. అంతా విన్న తర్వాత నేను అన్నా, అంటే అందరూ దేవుడే అండి, యేసే కూడా దేవుడే, మా దేవుళ్ళ ఆయన ఒక దేవుడు. అప్పుడు నేను వెంటనే అన్నా, కామ క్రోధ మదమచ్చరాలు లోభం లోహం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? ఆ జన్మ బ్రహ్మచారి. కామ క్రోధ మదమచ్చరాలు లేనివాడు దేవుడు. వెంటనే ఆ మాటకి ఎవరున్నారో చెప్పండి అంటే సైలెంట్ అయిపోయాడు. వెంటనే ప్రభు కిరణ్ అని అంటాడు, కిషోర్ ఏకే పార్టీషన్ పెట్టుకొచ్చాడు ఆయన. సైలెంట్ అయిపోయాడు. ఇంతవరకు మనం వాదించో ఒక్క మాటతో అయిపోయిందని. ఇక్కడ కూర్చున్నాం మనం. ప్రతిరోజు మన బట్టలు ఉతుక్కోవాలి. ఉతుక్కోవటం అంటే ఏమిటి? ఉతుక్కోవటం అంటే వస్త్రాలు 2 అర్థాలు చెప్తున్నాయి. ఒకటి క్రియలను గురించి చెప్తున్నది. ప్రకటన 19వ అధ్యాయం 8వ వచనంలో, ఆమె ధరించుకొనుటకు సన్ననారా బట్టలు ఇయ్యబడను. ప్రకాశము నిర్మలమైన సన్ననారా బట్టలు, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చదవమ్మా 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రం దేన్ని చూపెడుతుందమ్మా? క్రియలను చూపెడుతుంది. క్రియలను దిద్దుకోవాలి. ఏంటి? ఇక్కడ కూర్చున్న మనం, మన వస్త్రాలు మలినమైపోతూ ఉంటాయి. ఎవరు కూడా మా వస్త్రాల మీద దుమ్ము రావాలి, మా వస్త్రాల మీద మైలు పడాలి అని ఎవరు కోరుకోరండి. బయటికి వెళితే వద్దన్న దుమ్మొచ్చి మన వస్త్రాల మీద పడుతూ ఉంది. అంటే ఏంటి? లోకం వద్దన్న మనన ఆకర్షిస్తూ ఉంది. అంటే కొన్నిసార్లు లోకము ద్వారా మనం ఏమవుతున్నాం? మలినమైపోతూ ఉన్నాం. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం ద్వారా మలినమైపోతూ ఉన్నాం. బయట నుండి వచ్చే క్రియల ద్వారా మలినమైపోతున్నాం. రెండవది, కొన్నిసార్లు చూడండి, మన ఒంటిలో నుంచి చెమట వస్తే ఏమవుతుంది? మీరు ఎండాకాలం నల్ల షర్ట్ వేసుకోండి, ఇక్కడ మార్కు లెక్క వచ్చేస్తుంది. ఉప్పు అంతా అయిపోయి తెల్లగా మార్క్. అంటే నువ్వు స్నానం చేసినా నీ ఒంటిలో నుంచి వచ్చిన చెమట వలన నీ వస్త్రాలు మలినమైపోతున్నాయి. అంటే లోపట నుండి వచ్చిన కార్యాల ద్వారా మలినమైపోతుంది నీ వస్త్రం. దేనికి సాదృశ్యం? 1 క్రియలు, 2 మన ప్రవర్తన స్వభావం సాదృశ్యం. చదవమ్మ మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో, హృదయములో నుండి వచ్చిన ప్రతి పాపేచ్ఛలు, శరీర ఇచ్ఛలు, పాపాన్ని చేయాలన్న పాపేచ్ఛల వలన మన వస్త్రం మలినమైపోతుంది. లోపటి నుండి వచ్చిన చెమట ధర వస్త్రం మలినమైనట్టు. చదవమ్మ మార్కు 7:21. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను.
లోపటి నుంచి ఏమవుతుంది? చెమట వస్తుంది. ఈ చెమట ద్వారా మన వస్త్రాలు ఏమవుతున్నాయి? మలినమైపోతున్నాయి. అంటే అంతరంగములో కలుగుతున్న పాపేచ్ఛలను బట్టి, పాపపు చూపులను బట్టి, మన నోటి ద్వారా పలుకుతున్న పనికి మాలిన మాటలను బట్టి, చెడ్డ మాటలను బట్టి అపవిత్రమైపోతూ ఉన్నది. రెండవది వద్దన్నా చాలా ఒక 1 year క్రితం 2 years క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక పెద్ద ఏమంటారు ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ దగ్గరకు వచ్చి మీ టీవీ 9లో కూడా వచ్చాడు. ముసలోడు కూడా ఆగిపోతున్నాడు. ఆగిపోయి అలా చూసి వెళ్తున్నాడు. అంటే ఏంటి? చూడకూడనివి వద్దనుకున్న కళ్ళు చూస్తూ ఉన్నాయి. లోకం మన ఆకర్షిస్తుంది పాపం వైపు. చూడకూడనివి చూస్తూ ఉన్నాం, వినకూడనివి వింటూ ఉన్నాం. వద్దన్నా కొన్నిసార్లు లోకము ద్వారా మనం అపవిత్రమైపోతూ ఉన్నాం. పైనుండి వస్తుంది దుమ్ము. అమ్మ, పైనుండి ఎవరైనా నాకు దుమ్ము కావాలి, నా చట్ట మీద పడాలని ఎవరైనా కోరుకుంటాడా? ఎవ్వడు కూడా కోరుకో. వద్దనుకున్నా వస్తూ ఉన్నది. లోపటి నుండి వచ్చొచ్చాం. వీటి ద్వారా బట్టలు మురికైపోతూ ఉన్నాయి. లేకపోతే నెలకొకసారి బట్టలు ఉతుక్కుంటాం. అందుకే ప్రతిరోజు బట్టలు ఉతుక్కుంటాం. ఇక్కడ అంటున్నాడు, ప్రతిరోజు నీ క్రియలను ఉతుక్కోవా. ఏంటా క్రియలు? 4 చెప్తాను, చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ స్వభావాలు చెప్పాను కదా. ఇది 3 రోజులు వర్తమానం. ఒక్క రోజులో చెప్పాలంటే కష్టమైన పనే. 1 క్రియలు ఉతుక్కోవాలి. ఏంటి? మలాకి 2వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ అంటున్నాడు, భార్యను పరిత్యజించుట యెహోవాకు హేయమైన క్రియ. చదవండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. చాలు, అసహ్యమైన క్రియ అంట. క్రియలు ఉతుక్కోవాలి అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఈ రోజుల్లో ఎలాగున్నారు తెలుసండి? ఇలా పెళ్ళవుతుంది. నేనైతే మరీ 6 నెలల విడిపోయిన సంబంధం ఒకటి చూశాను. ఇదేంట్రా బాబు, పెళ్ళే 6 నెలలే, 6 నెలల్లో కూడా విడిపోయారేంటి అంటే, భార్య ఉంటుండగా పరస్త్రీతో వ్యామోహంలో పడిపోయి భార్యను విడిచిపెడితే, భార్యతో జీవించినంతకాలం జీవించి, అనుభవించినంతకాలం అనుభవించి, భార్యను పరిత్యజిస్తే దేవునికి అసహ్యమైన క్రియ. ఈ రోజుల్లో ఒకప్పుడు పురుషులు విడిచిపెట్టేవారు భార్యలు, అక్రమ సంబంధం. ఇప్పుడు స్త్రీలే విడిచిపెడుతున్నారంటే అక్రమ సంబంధం. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువైపోయారు. ఫాస్ట్ రివర్స్ అయిపోయింది. ఎండ డేస్లో అంతా రివర్స్ కదా. అంటే ఒక స్త్రీ భర్త ఉంటుండగా ఇంకొక పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అసఖ్యమైన క్రియ. నీ క్రియలను ఉతుక్కోవాలి అంటే పరిశుద్ధపరచుకోవాలి. అమ్మ, ప్రకటన 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఇక్కడ ఏమంటున్నదో తెలుసా? మారు మనసు పొందటానికి, దానికి తోతర సంఘానికి సమయం ఇచ్చే. అయితే జారత్వము విడిచిపెట్టినది కాదు కనుక మంచం పట్టినట్టు దాన్ని చేస్తా. చదవమ్మా 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. ఇక్కడ అంటున్నాడు, జారత్వం విడిచిపెట్టు. నీ భార్య ఉంటుండగా ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది నాకు అసఖ్యమైన క్రియ. ఆ క్రియను విడిచిపెట్టు, ఉతుక్కో. భర్త ఉంటుండగా ఇంకొక పరపురుషుణ్ణి ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే అసఖ్యమైన క్రియ. ఉతుక్కో అంటే విడిచిపెట్టు, పరిశుద్ధపరచుకో. లేకపోతే ఏమంటున్నాడమ్మా? వాక్యం ఎంత యథార్థం చూడండి. ఏమంటున్నాడు? మంచం ఎక్కిస్తా. అమ్మ, చాలా దినాల క్రితం ఒక మంచి యవనస్తుడు, మంచి హైట్ ఉన్నాడు, మంచి హైటు, మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఆఫీసర్ ఉద్యోగం. పెళ్లి చేసుకున్నాడు. తర్వాత
భార్య కళ్ళెదురుగుండానే ఇంకొక స్త్రీతో వ్యభిచారం చేయటం స్టార్ట్ చేశాడు. అమ్మ, ఏ స్త్రీ అయినా అది అంగీకరిస్తుందా అనేవాడంట. ఏ, నాకు అందం ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ఉన్నత ఉద్యోగం చేస్తున్నా, బాగా సంపాదిస్తున్నా, ఈ వయసులో అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవించాలి? నీకు కావలసినవన్నీ నేను ఇస్తున్నాను కదా, నువ్వు అడిగినవన్నీ తెస్తున్నాను కదా, నోరు మూసుకొని పడుండు. చూడండి, భార్య ఎంత కన్నీరు కార్చినా ఆయన షర్టులు మార్చినట్టు మార్చేవాడు. దేవుడు మంచం ఎక్కిస్తానన్న మాట ఎంత కరెక్టో ఈరోజు ఈ వాక్యం ధ్యానం చేసినప్పుడు గుర్తొచ్చింది. అంత బలాఢ్యుడు, అంత హైట్ కలిగిన వాడు పెరాలసిస్ వచ్చింది, మంచం పట్టాడు. మాకు విశ్వాసులు బ్రదర్, మా ఇంటి పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెరాలసిస్ వచ్చి మంచం పట్టాడు. మేము చెప్పాము ఆయనకి, మేము ప్రార్థన చేయడానికి వస్తామంటే ఆయన తీసుకురండి అన్నాడు. వెళ్దాం బ్రదర్. మేము గ్రూప్ వెళ్ళామండి. లోపలికి వెళ్ళి ప్రార్థన చేద్దామంటే భార్య ఏమందో తెలుసా? చేయకండి. అమ్మా, అదేంటమ్మా, భర్త మంచం పట్టుంటే ఈయన అలాగే కావాలి. 15 years నా కళ్ళల్లో నీరు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎండిపోయాయి. నా కళ్ళు ఎదురుగుండా ఎన్నో పాపాలు చేశాడు. నేను సంపాదిస్తున్నా, నేను అందగాడిని, నేను చదువుకున్నవాడిని, నాకు శక్తి సామర్థ్యం ఉందన్నాడు. దేవుడు సరైన గుణపాఠం చెప్పాడు. మీరు ప్రార్థన చేయొద్దన్నాడు. ఈయన అలాగే ఉండాలి. ఈయన చేసిన పాపాన్ని తగిన శిక్ష అనుభవిస్తున్నాడు. వాక్యం ఎంత యథార్థం అండి, దేవుని వాక్యం. మారు మనసు పొందటానికి సమయం ఇచ్చే నీ క్రియలు ఉతుక్కోనండి. దేవునికి అసఖ్యమైన క్రియలు ఏమున్నా వాటిని విడిచిపెట్టాలి. మొదటిది. రెండవది, ఎఫెసీ 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలిబారై ఉండొద్దు. 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించు. అమ్మ, బట్టలు ఉతుక్కోండి అంటే అర్థం ఏంటి చెప్పండి? విన్నారు కదా? క్రియలు. ఆమె ధరించుకున్నట్టుకు సన్ననార బట్టలు, అవి క్రియలను ఉన్నాయి కదా. అంటే ఇక్కడ అంధకార క్రియలు అంటే ఏంటి? లంచం తీసుకునేవాడు అందరూ చూస్తుండగా తీసుకుంటాడండి? తీసుకుంటాడా? ఎవ్వరూ చూడకుండా తీసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఒక శిష్యుడికి ట్రెజరర్గా ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది. ఏం చేశాడు? ఎవ్వరికి తెలియకుండా అందులో వేసిన డబ్బును దొంగిలిస్తూ ఉన్నాడు. అమ్మ, నీతి కాని డబ్బును దొంగిలిస్తే, నీతి కానిది ఇతరుల కష్టార్జితం దోచుకుంటే అది దేవునికి ఏంటనంట? అంధకారమైనది. మనం చీకటి సంబంధం మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 5వ వచనములో మనము పగటి సంబంధులం, వెలుగు సంబంధులం, రాత్రి వారము కాం, చీకటి వారము కాం. ఒకప్పుడు ఇవన్నీ చేసి ఉండొచ్చు. లంచాలు తీసుకునుట, అక్రమంగా సంపాదించుట, ఇతరుల భూమిని కబ్జా చేయుట, ఇతరుల కష్టార్జితాన్ని దోచుకొనుట దేవునికి ఇష్టము లేని క్రియ. అమ్మ, ఏమైంది? డబ్బుకు ఆశపడి ఎవ్వరికి తెలియకుండా 30 వెండి నాణాలకి అమ్మేశాడు. పొలాన్ని కొన్నాడు. ఏ పొలాన్ని కొన్నాడో ఆ పొలంలోనే ఏం చేశాడు? ఉరి పోసుకుని చచ్చిపోయాడు. గేహాజీ కూడా గురువు ఏం చూస్తాడులే, గురువు లేడు కదా, గురువు పిచ్చోడు, నయమానది ఇస్తానన్న వద్దన్నాడు. మళ్ళీ అక్కడ యెహోవా జీవముతోడు, నేను వెళ్ళి తెచ్చుకున్నాడు తనది కాని డబ్బు. గురువు కళ్ళు కప్పి తెచ్చుకున్నాడు చూడకుండా. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠు రోగం తెచ్చుకున్నాడు. అందుకే
ఏమన్నాడు తెలుసా? సాల్మన్ కీర్తన రాసి ఏమన్నాడు? నిత్యముగా చెప్పండి, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. చాలా మంది అరే ఈడు అంత 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, నేను కట్టాలి. దేవుడు నీకు ఇస్తే కట్టుకో, 2 కాకపోతే 3 కట్టుకో. నీ కష్టార్జితం కట్టుకో. కింద నుండి చేతులు పెట్టి సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలని అంధకార క్రియలను చేసి నువ్వు ధనాన్ని సంపాదిస్తే ఆ ధనం నీ ఇంటిలో నెమ్మదినివ్వదు, నీ ఇంటిలో సమాధానాన్ని ఇవ్వదు. నేను యవనంలో ఉన్నప్పుడు యేసన్న గారు సాక్ష్యం. యేసన్న గారు ఒక మంచం మీద పడుకున్నాడంట, రాత్రంతా నిద్ర పట్టలేదట. తెల్లారి తర్వాత యేసన్న గారిని అడిగారట, యేసన్న గారు నిద్ర పట్టిందా? బాగానే నిద్ర పట్టింది. నిజంగా చెప్పండి, మీకేం అవ్వలేదా? ఏం అవ్వలేదు. ఆయన ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, అయ్యో ఆ మంచం మీద మేము ఎప్పుడు పడుకున్నా కింద పడేస్తుందండి అపిత్రాత్మ అని. అదేంటి కింద పడేయటం ఏంటి అని యేసన్న గారు ఊరుకోరు కదా, అడిగారు. ఏంటి కింద పడేయటం ఏంటి అంటే, ఈ మంచం ఎలా చేయించో చెప్పు అంటే, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు అక్రమంగా టేకు వడ్డీ తెచ్చాను, ఇది తీసి బయట పారే అన్నాడట. ముందు అది బయట పారే, ఇది బయట పారైనంత వరకు అపవిత్రాత్మని ఇంట్లో ఉంటుంది. అంధకార క్రియలను విడిచిపెట్టండి, సైతాను నీ దగ్గరే ఉంటుంది పక్కన. ఇది 2వ క్రియ. 3వ క్రియ అమ్మ, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం పట్టుకో. ఒక యవ్వన స్త్రీ తన కన్యత్వాన్ని కాపాడుకోకపోతే దేవునికి అది ఏంటంట? అవమానకరమైన క్రియ, అసఖ్యమైన క్రియ. 22:17. ఇదిగో ఇతడి ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అమ్మ ఏంటమ్మా, ఏంటి క్రియ? అవమానకరమైన యవన బిడ్డలారా, ఊహం కాని యవన బిడ్డలు ప్రతి వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి చేసేటంతటి వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. నీ కన్యత్వాన్ని కాపాడుకోకపోతే దేవునికి అది అవమానకరమైన క్రియ అట. దేవుడు ఎవరిని వివాహం చేసుకుంటాడో తెలుసా? 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో, పవిత్రురాలైన కన్యకు ఒక్కడే పురుషునికి క్రీస్తునకు ప్రదానము చేసి తిని నువ్వు నీ తల్లి తండ్రి వివాహం చేసేటంతటి వరకు కూడా నీ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. నేను యవనస్తుణ్ణి అని నీ ఇష్టానుసారంగా తిరిగితే అదేమంట? దేవునికి అవమానకరమైన క్రియ అట. ఈ రోజుల్లో బాబోయ్, నేను ఒక స్కూలు టీచర్ ఇంట్లో ఒకరోజు ప్రసంగానికి చేశాను. ఆ టీచర్ చెప్తుంది, బ్రదర్ ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారో తెలుసా అంటే, మాకు తెలియదమ్మా, నువ్వు చెప్తే తెలిసేది, నువ్వు టీచరే కదా, నువ్వే పిల్లలు. అరే మా స్కూల్లో 8th క్లాస్ పిల్లోడంట, 2 దెబ్బలాడుకున్నారట, కొట్టుకున్నారట. 2 పిలిచి, అరే ఎందుకు వాళ్ళు 2 కొట్టుకున్నారంటే చెప్పారంట స్నేహితులు. టీచర్ గారు 2 ఎందుకు కొట్టుకున్నారు తెలుసా? ఓ పిల్లని, ఆ పిల్ల నేను లవ్ చేసే, ఆ పిల్ల జోలికి నువ్వు వెళ్ళకు. ఎన్నో క్లాస్ అమ్మా? అమ్మా అది అండర్లైన్ చేసుకోండి. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో, నేను యవనస్తుణ్ణి, నేను అందగాణ్ణి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లక్షలు సంపాదిస్తున్నా, నేను ఎంజాయ్ చేస్తా నా యవనాన్ని అంటే, యవనుడా, యవన ప్రాయంలో నీ కన్ను కోరుకున్నట్టు నువ్వు జీవిస్తే వీటన్నిటిని బట్టి తీర్పు తీరుస్తా. 11:9. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. చాలు. ఇప్పుడు అంటున్నాడు, నేను యవనస్తుణ్ణి, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నేను సంపాదిస్తున్నా, నాకు అందం ఉంది, శక్తి సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉంది అని
నీ ఇష్టానుసారంగా తిరిగితే ఏమంటున్నాడు? తీర్పులోనికి వస్తావు. అమ్మా, ఇది స్త్రీలకే కాదు, పురుషులు కూడా తల్లి తండ్రి వివాహం చేసేటంత వరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. కొంతమంది బుద్ధి లేని స్త్రీలు అంటారు, నేను వెంట క్రైస్తవులు అన్నారండి, ఆడదంట ఏంటి తిరిగి తేడింది చెప్పండి. మగోడు క్రైస్తవులు చెప్పే మాటలు ఇవి. నేను ఆమె నా దగ్గర మాట్లాడింది, అదే రోజు వర్తమానం వచ్చింది. 4 కోస్తా జాగ్రత్త అని చెప్పే ఆ మాట మాట్లాడేవాడు. ఆమె వెంటనే అనుకో, అమ్మ నా గురించే మాట్లాడాడు బ్రదరు. లోకం మన దగ్గర ఎందుకండి? లోకంలో నుండి వేరుపరుచుకుంటే లోకం మన దగ్గర ఎందుకు? చాలా దినాల క్రితం ఒక తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. కొడుకుని ఇండియాలో తన తల్లి దగ్గర చదివించాడు. అడిగినంత డబ్బు పంపుతూ కొడుక్కి ఇంజనీరింగ్కి వచ్చేసరికి కారు కొనేసి ఇచ్చాడు. డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు, ఎయిడ్స్ వచ్చింది. అమెరికా నుంచి ఇద్దరు వచ్చారు. నా దగ్గర వచ్చి ఏమి ఏడుస్తున్నారో తెలుసా? అయ్యో, ఒక్కడే కొడుకు, మేము సంపాదించిందంతా కొడుకు కొరకే సంపాదించాం, ఏం అడిగితే అది ఇచ్చాం. అయ్యో, మా కళ్ళెదురుగుండా నా కొడుకు కృషించిపోతున్నాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. నేను అన్నా, అమ్మా అమెరికాలో ఉన్నారు, ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచారు, అడిగినవన్నీ ఇచ్చే. అయితే దేవుని దగ్గరికి తెచ్చారా? నీతి విలువలు నేర్పించారా? దేవుని ఎడల భయభక్తులతో నీ యవ్వన కుమారుణ్ణి పెంచావా? అన్ని పోయిన తర్వాత అంటారు కదా, చేతులు కాలిన తాత ఆకులు పట్టుకుని ప్రయోజనం. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనం ఏముంది? నీ డబ్బు నీ కుమారుని ఆయుష్ పెంచుతుందా? నీ అమెరికా పౌరుషత్వం నీ కుమారుణ్ణి స్వస్థపరుస్తుందా? నువ్వు సంపాదించిన డబ్బంతా ఎవరికి ఇస్తావమ్మా? అప్పుడు భయంకరంగా ఏడ్చి, తప్పు చేశాడు, మేము నా కొడుకును దేవుని దగ్గర తీసుకురాలేము. ఈరోజు చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు వారికి విద్యాబుద్ధులు చెప్పించాలి, ఉన్నత విద్య చేయించాలి, అడిగినవన్నీ ఇవ్వాలనుకుంటున్నారే కానీ దేవుని దగ్గరికి తీసుకురావట్లేదు. నీతి విలువలు నేర్పించటలే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, కన్యత్వాన్ని కాపాడుకోకపోతే అవమానకరమైన క్రియ. అమ్మా, డబ్బు తల్లి పంపిస్తే చలబెడిగా తిరిగాడు, ఏడ్చి తెచ్చుకున్నాడు, చచ్చిపోయాడు. అనాథ తల్లిదండ్రులు, పిల్లలు లేరు, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకు కొరకే సంపాదించారంతా. నీ క్రియలు ఉతుక్కోవాలి ప్రతిరోజు. 3, 4 మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో, పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చి ఉన్నాడు. చదవమ్మా 3:8 మొదటి యోహాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అమ్మా, ఏంటి ఉతుక్కోవాలి చెప్పండి? క్రియలు. ఏంటి అపవాది క్రియలు? అపవాదిలో ఉండేది మొట్టమొదటి పాపం ఎక్కడ ప్రారంభమైంది? అక్కడ. ఎలా ప్రారంభమైంది? గర్వం. ఈరోజు డబ్బున్నవాడు, చదువుకున్నవాడు, అధికారం కలిగిన వాడు గర్వం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కులాన్ని బట్టి గర్వం ఉంటుంది. నేను అంటున్నాడు, అపవాది క్రియలు నీలోనికి రాకుండా ఉతుకుకో. గర్వాంధుడై సర్వోన్నతునితో సమానంగా నేను హెచ్చించుకుందా అని గర్వించే పడిపోయాడు. అపవాది క్రియలు కలహాలు పుట్టిస్తాయి. అంటే భార్యాభర్తల మధ్య కలహాలు, ఇవన్నీ కూడా అపవాది క్రియల దండలం చేసుకోండి.
యాకోబు 3వ అధ్యాయం 16వ వచనంలో అల్లరి కార్యాలు ఎక్కడ జరుగుతాయి? ప్రతి నీచ కార్యాలు ఎక్కడ జరుగుతాయంట. యాకోబు 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ అమ్మ, ఉండునో వివాదం ఎవరు పుట్టిస్తాడు చెప్పండి? భార్యాభర్తలు చక్కగానే ఉంటారండి. సైతాన్ ఎంటర్ అయిందనుకో, అమ్మో, భార్యలు ఎంటర్ అయితే ఇద్దరు కొట్టుకోవటమే, భర్తలు ఎంటర్ అయితే ఇద్దరు కొట్టుకోవటమే. వివాదాన్ని పుట్టించేది, కలహాన్ని పుట్టించేది సైతాను. అన్యాయంగా జీవిస్తున్నటువంటి ఆదాము అవ్వల మధ్య సైతాన్ ఎంటర్ అయ్యింది. వారిద్దరిని సైతాన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో కుటుంబ వాస్తవం విచ్ఛిన్నమైపోయింది. అంతవరకు నా ఎముక నా మాంసం అన్నాడు, ఇదిగో ఈ స్త్రీ అన్నాడు. దూరం అయిపోయింది అక్కడే. చదవమ్మ 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చాలు. కుటుంబంలో కలహాలు పుట్టించే క్రియలను దిద్దుకోవాలి. భార్యాభర్తల మధ్య వివాదాలు మీరు ఉతుక్కోవాలి. ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ ఏముంటాయంట? నీచ కార్యాలు ఉంటాయట. భార్యాభర్తలు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అక్కడ ఏంటి? ప్రతి నీచమైన కార్యాలన్నీ అక్కడికి వచ్చేస్తాయి. ఎంత చక్కగా చెప్పాడండి యాకోబు భక్తుడు. అంటే దేవుడు ఎప్పుడైనా ఇంట్లో కలహం వచ్చింది అంటే ఏం చేయాలా? మౌనం వరించు. అమ్మో, వీళ్ళు సైతాన్ ఎంటర్ అయింది. ఇప్పుడు మొక్క ముంచగానే ఏమైందమ్మా? యోధాలో సాతాన్ ఎంటర్ అయింది. కలహంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావంటే ఎవరొచ్చారు? వెంటనే నువ్వు ఏం చేయాలి? నిశ్శబ్దం అయిపోవాలి. నీకు నోరుంది నాకు లేదా అంటే నీచ కార్యాలు అక్కడ జరుగుతాయి. ఇక్కడ అంటున్నా, అపవాద క్రియలను వెతుక్కోండి. 4, 5 దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? వాసన చూస్తాడు వస్త్రాన్ని. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏశావును ఆశీర్వదించాలి అనుకునేటప్పుడు దగ్గరికి పిలిచి వస్త్రపు వాసన చూచాడు. 27 ఆదికాండం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనే. చాలు అమ్మ, ఇక్కడ కూర్చున్న మీకు ఆశీర్వాదాలు కావాలా? అమ్మో, ఏదన్నా వద్దంటారేమో కానీ ఆశీర్వాదాలు మాత్రం. నేను ఆశీర్వదించాలంటే నీకు సొంత ఇల్లు లేదా? ఇల్లు కావాలి అంటే నీకు వెహికల్ లేదా? వెహికల్ కావాలంటే దేవుడు వాసన చూస్తాడు. ఏంటది? స్వభావానికి సాదృశ్యం, ప్రవర్తనకు సాదృశ్యం. నీ వస్త్రాలు ఇక్కడ చాలా ఉందమ్మా, క్లుప్తంగా చెప్పి క్లోజ్ చేయాలి. అమ్మ 45 కీర్తనకెళ్ళు 8వ వచనములు, నీ వస్త్రములెల్లా గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన. చదువమ్మా 45:8 చరణం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. అమ్మ, ఇది ఈ 45వ అధ్యాయం మీకు చాలాసార్లు ఇందులో నుంచి మాట్లాడే. దేని గురించి ఉంది చెప్పండి? చెప్పాలా? దేని గురించి ఉంది? పెళ్లి కుమార్తె. మోగోళ్ళకి కూర్చుంటారేటంటే మీరు. పెళ్లి కుమార్తె వస్త్రం ఎలాగుండాలంట? ఇక్కడ సాదీసు సంఘములో అపవిత్రపరచుకొనకుండా తెల్లని వస్త్రాలు కలిగిన వారున్నారు. ఈ వస్త్రము గోపరస వాసన, అగరు వాసన, లవంగ పట్ట వాసన. అంటే ఈ గోపరసం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే నీ వస్త్రం వాసన ఎలాగుండాలి? వాసన చూశారు కదా. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనములు, అటువల క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తన్ను తాను
బలిగా అర్పణగా అప్పగించుకొనను. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకొనండి. ఆ, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అమ్మా ఇక్కడ వాసన ఉంది కదమ్మా, ఏంటా వాసన? ప్రేమ. అమ్మా పరిమళం అంటే వాసనే కదమ్మా, ప్రేమ అన్న వాసన రావాలి. ఇంతవరకు ఆసియా దేశం పగలు ఈర్ష్యల కక్షలతో రగిలిపోతున్న నీ హృదయంలో ప్రేమ ఎలాగొస్తుందో తెలుసమ్మా? గోపురస్థం దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు. చదవండి రోమా 5:5. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, అత్తాకోడల మధ్య ప్రేమ ఉంటే కలహాలు ఉంటాయమ్మా? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే కలహాలు ఉంటాయా? వదిన ఆడపడుచుల దగ్గర ప్రేమ ఉంటే కలహాలు ఉంటాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గోపరస వాసన అంటే నీ వస్త్రాలు, నీ స్వభావము ప్రేమ కలిగి నడుచుకోవాలి. అమ్మా ఎపిసి 4:15 చదవమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అమ్మ దేంట్లో ఎదగమని చెప్పాడు? అరే ప్రేమలో ఎదగమంటే అక్కడే అండి ఫెయిల్ అవుతుందో మనం. అరే సొంత ఇంట్లో ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నారు. యేసే అంటున్నాడు, నీ పొరుగు వాడిని ప్రేమించంటే నీ సొంత భర్తనే, సొంత భార్యనే, సొంత అత్తనే, సొంత ఆడపడితేనే నువ్వు ప్రేమించకపోతే పొరుగువాడిని ఎలా ప్రేమిస్తావు? ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రేమలో ఎదగాలి. మనం ఎదుగుతాం విద్యలో, జ్ఞానంలో, సంపాదనలో, కానీ ప్రేమలో రోజు రోజు తగ్గిపోతుందండి. అందుకే రోజు రోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇక్కడ అంటున్నాడు గోపరస వాసన. ఆ బట్టలు ఉతుక్కున్నాయి, సాదృశ్య సంఘం వస్త్రాలు తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధతలో ఒక క్వాలిటీ ఏంటో తెలుసమ్మా? ప్రేమ. ఎక్కడుంది? చదువమ్మా. అది అండర్లైన్ చేసుకోండి. చెప్పాను కదా దీర్ఘ వర్తమానం అని. కొలస్సీ 3:12 నుంచి దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులైన వారికి తగినట్లు. ఇక్కడ అన్నాడు పరిశుద్ధుల క్వాలిటీస్ ఇస్తున్నాడు. జాలిగల మనస్సు, దీనత్వం, దయాళత్వం, సాత్వికం. ఎవడైనాను మీకు హాని చేసిన అనుకోనండిలా ఒకరిని క్షమించుకోనండి అని చెప్తూ 14వ వచనంలోకి వచ్చేసరికి వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చదవమ్మా, చదువు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. అమ్మా ఇక్కడ ఏంటి? పరిశుద్ధులకు ఉండవలసిన క్వాలిటీస్ విన్నారు కదమ్మా? పరిశుద్ధులకు తగినట్లు అంటున్నాడు. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొను. చాలు, ఇన్ని క్వాలిటీ చెప్పాడండి. పరిశుద్ధతలో నీ వస్త్రాల వాసన గోపరస వాసన అంటే ప్రేమతో కూడిన వాసన రావాలి. నీ స్వభావం ప్రేమతో నింపబడాలి. ప్రేమ ఎదుటి వాడిని దోషాలను కప్పుతుంది. రెండవది అగరు వాసన. అగరంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. అగరు ఒక సువాసననిచ్చే చెట్టు. అది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉంటుంది. ఆ చెట్టు కొమ్మను నరికినప్పుడు మంచి వాసన వస్తుందంట. అయితే కొమ్మను నరికిన తర్వాత
ఆ కొమ్మను భూమిలో పాతి పెట్టి కొన్ని దినాలు కొన్ని నెలల తర్వాత ఆ కొమ్మను బయటకు తీస్తే దాని సువాసన 100 రెట్లు పెరుగుతుందట. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు యెరూషలేములో అన్న సువాసన వ్యాప్తి చెందింది. ఆయన చనిపోయి పునరుత్థానుడే లేచాడు, ప్రపంచమంతా సువాసన వెదజల్లింది. అంటే అగరు వాసన ఏం చెప్తుంది? యేసయ్య క్షమించే దేవుడు. ఎంత ఘోరమైన పాపినైనా, అమ్మ పరలోక ప్రార్థనలోనే ఉంటుంది కదా, మత్తయి 6:8 అనుకుంటా, నీ ఇతరుల అపరాధమును క్షమిస్తేనే. కొంతమంది అంటారు మీరేమైనా చెప్పండి అని క్షమించను. అరే ఈ క్రైస్తవుడు ఎలాగవుతాడండి? నా అర్థం కాదు. ఏమైనా చెప్పండి, మొత్తం నేను క్షమించలేనండి, మా కోడలను క్షమించలేనండి, అరే ఈయన నాకు కీడు చేశాడు, ఈయన క్షమించను. అమ్మ ఒకసారి చదువమ్మ, మత్తయి 6:8. 6:8 చూడదు, వచనం మర్చిపోయాను. మనుష్యుల అపరాధములను మీరు 8నా? 14. ఓకే. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. చాలు. చూడండి అంత చక్కగా చెప్తున్నాడు. మీరు క్షమించకపోతే చెప్పాలా? క్షమించకపోతే ఎక్కడుంటారు మీరు? నరకం. నీ వస్త్రాల అగరవాసన యేసయ్యను కాండ్రించి ఉమ్మేస్తున్నారు అని రాయబడిన వాక్యం, కొట్టువారికి తన వీపును అప్పగించాడు, ఉమ్ము వేయవానికి ముఖము తిప్పుకొనలేదు. అబ్బబ్బబ్బ, అలాగ హింసించి ఉమ్మేస్తే అంటున్నాడు, మీరు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభువా, క్షమించు. ఆ యేసయ్య క్షమాపణ పొందుకున్న నీవు నీ పాపాలను దేవుడు క్షమించినట్టు నీ శత్రువు పాపాలను కూడా క్షమించకపోతే తెల్లని వస్త్రాలు నీకు ఉండవు. తెల్లని వస్త్రాలు లేకపోతే పరలోకంలో ఉండవు. నువ్వు నీ ప్రవర్తనను దిద్దుకోవాలి అంటే శత్రువుని కూడా క్షమించాలి. మనం ఇంట్లో వాడిని క్షమించకపోతే శత్రువుని అక్కడ క్షమిస్తాం చెప్పండి. మూడో వాసన చెప్తున్నాడు, లవంగి పట్ట వాసన. ఇది ఎవరు? తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఇప్పుడు లవంగం ఉందండి, నోట్లో వేసుకోండి, కారం తీపి 2 ఉంటాయి. 2 రుచులు కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎవరు? మన కంఠస్థ వచ్చి చిన్న పిల్లలు కూడా చెప్తారు కదా, ఏది? యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. చిన్నపిల్లలు చెప్పరా? ఒక పక్క ప్రేమ కలిగిన దేవుడు, ఇంకోటి ద్వితీయోపదేశకాండం 9:3 దహించు అగ్ని. చర్వమా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె. అమ్మ 2 రుచులు కలిగిన వారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఒక పక్క లోకాన్ని ప్రేమిస్తున్నాడు, ఇంకో పక్క తప్పు చేస్తే దండిస్తాడు, శిక్షిస్తాడు. అంటే మనం పొరుగోడు తప్పు చేస్తే నేరం మొత్తం, ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకో కప్పుకుంటాం. ఇలా చేయొద్దు. నీ భార్య తప్పు చేసిన, ఇప్పుడు అమ్మ స్త్రీలారు జాగ్రత్తగానండి, భర్తకు లోబడమని ఉంది. భర్త తప్పు చేస్తే ఖండించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో. భర్తకు లోబడమన్నాడు కదండి, తాగినా ఏమనకుండా ఉంటా అంటే మొదటి రోజు తాగుతాడు, 2వ రోజు గోప పగలగొడతాడు. చెప్పాలి. తప్పు చేసినప్పుడు ఖండించాలి. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. ఈరోజు పాపాన్ని ఖండించే విషయంలో నీ భార్య తప్పు చేసినా, నీ భర్త తప్పు చేసినా, నీ తల్లిదండ్రులు తప్పు చేసినా, నీ బిడ్డలు తప్పు చేసినా కప్పుకోకూడదు. ఖండించి బుద్ధి చెప్పి హెచ్చరించాలి. 2వది ప్రేమించాలి. అమ్మా ఇదేంటంట, ఈ వస్త్రాలు, ఈ ప్రేమ ఏం చేస్తుందంట?
పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా ఇక్కడ 133 కీర్తన ఏముందమ్మా చెప్పండి. ఆ సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఆశీర్వాదం, శాశ్వత జయం. అది అహరోను తలపై పోయబడి అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలం. అంగీల తల మీద నుంచి అంగీ వరకు చెప్పాలంటే 1 గంట పడుతుంది నాకు. ఇది చెప్పను నేను, ఎందుకంటే ఇందులో చాలా సత్యాలు ఉన్నాయి. ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యత నీలోకి వస్తుంది. ఎఫెసీ 4:1 సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ చాలు. కలిగిన అమ్మా. వారై. ఒకే సంఘానికి వస్తున్నారు కదా, ఒకరినొకరు అద్దుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సహకరించుకోండి. ఒక సంఘ సభ్యులు మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అటు ముడుచుకొని ఇటు ముడుచుకొని మూతి తిప్పుకొని ఇదేంటమ్మా ఇది అంటే ఏం లేదు, నీకు గోపరస వాసన లేదు. నీకు ఈ వాసన లేకుండా తెల్లబట్టలు రా. ప్రసంగి 9వ అధ్యాయం 8వ వచనంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. చదువు 9:8. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. చాలు అమ్మా, ఇంకా ఎండింగ్కి వెళ్ళాలి నేను. అమ్మ ఇప్పుడు 7 కార్యాలు చెప్పాను. ఏంటి? క్రియలను దిద్దుకోవాలి. 2 ప్రవర్తనను ఉతుక్కోవాలి. ఉతుక్కోవటానికి ఏం కావాలి చెప్పండి. మలాకి 3వ అధ్యాయం 2వ వచనములో ఆయన చాకలి వాణి సబ్బు వంటి వాడు కాదా. మలాకి 3:2 చదవమ్మా. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. అగ్ని తీసుకోలే, నేను సబ్బే చెప్తున్నా. ఎందుకు? ఇప్పుడు బట్టలు ఉతుక్కోవాలి, ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు అంటే వాషింగ్ మిషన్లో వేస్తున్నారు, ఇంకా చెమట వాసన రాకుండా ఏంటి కంఫిట్టో ఏదో ఏం ఫిట్ అమ్మా. ఇప్పుడు ఎంత పర్ఫ్యూమ్ కొట్టుకున్నా చెమట పర్ఫ్యూమ్ ఏకమైతే వింతైన వాసన వస్తుంది. ఎంత చెమట వచ్చినా పర్ఫ్యూమ్, కొంతమంది చెమట కవర్ చేసుకోవటానికి పర్ఫ్యూమ్లు కొట్టుకుంటారు. ఒకరోజు నేను ఆ పక్కన ఒకటి వచ్చి కూర్చున్నాను స్టేషన్లో, ఆ ట్రైన్లో. అబ్బా నేను మిస్సెస్, అబ్బా ఏంటి ఇంత చెమట వాసన వస్తుంది. మా మిస్సెస్ ఇది కప్పుకొని ఇలాగ ఉంది. మరి నేను కూర్చోబోరు బాబు పక్కన కూర్చొనంటే ఆ చెమట వాసన అంటే నా ఉద్దేశంలో సేవ్ వాటర్ ఏమో. సేవ్ వాటర్ అంటున్నారు కదా, వాటర్ సేవ్ చేద్దాం స్నానం చేయకుండా. కొంతమందికి ఇంట్లో శుచి ఉండదు, శుభ్రం ఉండదు, ఒంటికి ఉండదు, ఇంటికి ఉండదు. అమ్మా ఇక్కడ ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ ఉంది, ఆ రోజుల్లో ఏముండేది? బండ. ఆయన చాకలి వాణి సబ్బు వంటి వా. బట్టలు ఉతకడానికి ఏం కావాలమ్మా? బండ. ఈ రోజుల్లో మా చిన్నప్పుడు నేను ఒకసారి పల్లెటూరులో వెళ్తే పల్లెటూరులో అంతా బండ మీద వేసి ఉతికేవారు సబ్బు. అమ్మ ఎవరు చాకలోడు ఇక్కడ? చదివారు కదా, ఎవరమ్మా? గట్టిగా చెప్పండి. యేసయ్య. 3 చాకలోళ్ళు ఉన్నారు. నీ బట్టలు ఉతుక్కోవటానికి 3 చాకలోళ్ళు. 1 నీ అంతట నీవే నీ జీవితాన్ని క్రమపరుచుకోవాలి. 2 యేసయ్య చాకలివాడు. 3 దైవజనుడు చాకలివాడు. ఇక్కడ బట్టలు ఉతుక్కోవటానికి 1 బండ. ఆ బండ ఎవరమ్మా? క్రీస్తు. 2 సబ్బు. ఆ సబ్బు ఎవరు? యేసయ్య రక్తం. యేసయ్యే, కానీ రక్తం అది. ఇప్పుడు అన్నాక మన పాపములను మనం ఒప్పుకొన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన రక్తం ప్రతి పాపాలను కడిగి పవిత్రపరు. రక్తం ఏది? సబ్బు. ఇప్పుడు బట్టలు ఉతకటానికి 2 ఉంటే సరిపోద్దా? నీళ్ళు కావాలి. నీళ్ళు లేకుండా బట్టలు 2 ఉతుకుతారండి? ఏంటా నీళ్ళు? 1 వాక్యం, 2
పరిశుద్ధాత్మ అంటే నీ ప్రవర్తనను వెతుక్కోవటానికి క్రీస్తు అనే బండపై వచ్చి ఆయన రక్తము ద్వారా కడుక్కొని బట్టలు ఉతికే కొట్టేవాడు ఆ రోజుల్లో. అలాగే తెలుసా, బండ మీద వేసి బాత్తారు. ఇప్పటికే కొంతమంది పల్లెటూరులో ఉన్నాయండి. బాతిన తర్వాత ఏం చేస్తారండి, సబ్బు పెట్టి బాత్తారు, తర్వాత నీళ్లు పోస్తారు, తర్వాత ఏం చేస్తారు, రుద్దుతారు బాగా. అంటే ఏంటి, పాపాన్ని ఒప్పిస్తున్నప్పుడు, అయ్యో నా చూపు మోహపు చూపా, నా నోరు ఇంత దరిద్రమైన నోరా, ఇంత పాపపు మాటలు మాట్లాడానా, ఇంత దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడానా, నా నోరు ఇంత అపవిత్రమైనదా. రుద్దుతూ ఉన్నటప్పుడు బట్టకు నొప్పి కలుగుతుంది. రుద్దిన తర్వాత చెప్పండి, మాకంట స్త్రీలు టపటప చెప్పాలా, పిండుతారు. పిండినప్పుడు ఏమవుతుంది, మురికి అంతా పోతుంది. అంటే ప్రతిరోజు బట్టలు ఉతుక్కోకుండా ఉంటున్నారమ్మా. ప్రతిరోజు క్రీస్తు అనే బండపై ఆయన రక్తమన్న సబ్బుతో, పరిశుద్ధాత్మన్న నీళ్లతో, వాక్యమన్న నీళ్లతో ప్రతిరోజు నిన్ను నువ్వు ఉతుక్కుంటూ ఉండాలి. 10th క్లాస్ చదువుతున్నప్పుడు గోరంట్లు వెళ్ళాను. అప్పుడు గోరంట్లో చూస్తే ఇంకా పోల్చుకోలేను. మొన్న వెళ్తే ఇదేంటి, నేను ఎప్పుడో 10th క్లాస్ చూసిందంటే 30 సంవత్సరాల పైన అయిపోయింది కదా. పల్లెటూరు. మా అత్తమ్మ భలే ఉతికదండి బట్టలు. బండ మీద వేసి, ఇంటి ముందు బండ ఉండేది, బండ వేసి బాధే. పల్లెటూరులో బండ కింద ఏముంటాయమ్మా, ఎవరు పల్లెటూరులో వెళ్ళరా, నీళ్ళు ఇంకా కప్పలు వచ్చి ఉంటాయి. చిట్టతో ఏంటి, కప్పలు ఉన్నాయంట, నీళ్ళలో కప్పలు ఉండక ఇంకేముంటాయంట, మనకు తెలియదు కదా. అయితే బండ ఎవరన్నమ్మా, క్రీస్తు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. క్రీస్తు అనే బండ కింద ఎవరు నివాసం ఉంటున్నారు, కప్పలు. అయితే బయట నుంచి కొన్ని కప్పలు వచ్చాయట. వచ్చి, కప్పలారా, బండ కింద మీరు నివాసం ఉన్నారు. బండ ఎవరు, యేసయ్య. మేము కూడా బండ కిందకు వస్తాము. మేము ఇంతవరకు ఆ గుంటలో ఉన్నాం, ఈ గుంటలో నివాసం ఉన్నాం, ఆ చెరువులో నివాసం ఉన్నాం, ఈ చెరువులో నివాసం ఉన్నాం. బండ కింద ఎప్పుడు నివాసం లే. ఈ బండ కిందకు మేము రావచ్చా? అదేముందండి, మా సంఘం చాలా పెద్దది, ఖాళీ ఉంది, ఇంకా రండి. ఎవరిల్లు అమ్మ, ఎవరు ఆల్రెడీ బండ కింద నివాసం ఉంటున్నారు, ఎవరిల్లు చెప్పాలా? సీనియర్ విశ్వాసులు మీరు. ఇప్పుడు బండ కింద కప్పలు వచ్చాయి, 2 కప్పలు చేనాయి. మరుసటి రోజు చాకలోడు వచ్చాడు. ఇప్పుడు ఈరోజు చర్చిల్లో పాస్టర్లు, 2 పాస్టర్లు ఉంటున్నారు, జూనియర్ పాస్టర్, సీనియర్ పాస్టర్. వచ్చాడు చాకలోడు, వేసి బండ మీద పటా కొట్టాడట, డబేల్ అని. జూనియర్, అమ్మో ఏంటి ఈ చాకలోడు డబేల్ అని పడే ఉతుకుతున్నాడు అని ఎగురుతా ఉన్నాయంట కొండకి. సీనియర్ కప్పలు అన్నాయంట, ఓరే ఆయన బక్క చిక్కనోడు, అసలేనోడు, తర్వాత చూస్తులే ఆయన సీనియరు, ఆయన బాగా రుచికరమైన వంటలు తిని బాగా లావయ్యాడు. ఆయన కొడితే బండ మీద బండ పగిలిపోద్ది అని కొత్తగా వచ్చిన కప్పలతో సీనియర్ కప్పలు అన్నాయంట. ఇప్పుడు జూనియర్ కప్పలు అన్నాయంట, అమ్మో ఏం దెబ్బ తట్టుకోలేకపోతున్నాం మేము, బండ పగిలేటట్టు కొడితే ఆ దెబ్బ ఎలా తట్టుకోగలం మేము? ఏ సంఘంలో అయినా సీనియర్ కప్పలు ఉన్నాయి, జూనియర్ కప్పలు ఉన్నాయి. ఇంకా చూడండి, కొత్తగా వచ్చిన వారు సంఘానికి వాక్యం పట్ల ఆసక్తితో వస్తారు. వాక్యం పట్ల వారికి ఉన్న విధేయత, ప్రతి కూడికకు, ఏ కూడిక కూడా మిస్ కాకుండా కొత్త వారు ఆసక్తితో వస్తారు. వాక్యం వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు వారు ఖండించే వాక్యం చెప్తే
హెచ్చరించి వాక్యం చెప్తే, బుద్ధి చెప్పి వాక్యం చెప్తే హృదయం బాదుకొని, రొమ్ములు బాదుకొని సుంకరి వలె ఏడ్చే జూనియర్ కప్పలున్నాయి. సీనియర్స్ అన్నారట. అరే పక్క పక్క నవ్వి ఏంటి ఇలాగ ఏడుస్తున్నాడు ఇలా? కొత్తగా వచ్చావు కదా, కొద్ది రోజులు పోతే నువ్వు కూడా మా లెక్క అవుతావులే. రానే వచ్చాడు ఎవరు? సీనియర్ పాస్టర్. ఏసి బండను కొడతా ఉన్నాడట. అమ్మో అమ్మో ఈ పాపం నేనే చేశాను. భక్తుడైన దావీదు దగ్గరికి ప్రవక్త అయిన నాతాను వస్తే వాక్యం పరుపు తేలిపోయిందటండి. అంటే ఎంత ఏడ్చుంటాడు, ఎంత గుండె కొట్టుకొని ఉంటాడు, ఎంత రొమ్ము కొట్టుకొని ఉంటాడు. అంటే వాక్యము దైవజనుడు కన్నీటితో బోధిస్తే, కన్నీటితో వాక్యాన్ని హెచ్చరిస్తే, వారిలో ఉన్న లోపాలను చూపెడితే, సుత్తి లాంటి వాక్యం జూనియర్ కప్పలు విలవిల విలవిల ఏడుస్తూ ఉంటే బయటికి వెళ్ళిన తాత, అరే ఏంటి ఈరోజు ఇద్దరు తగేడ్చారు అంటే, అదే అన్న 2 సంవత్సరాలు కొత్తోడు కదా. అరే ఇంకో పక్కన ఇంకో కుర్రోడు ఉన్నాడు, అయ్యో ఆయన గుండెలు బాదుకున్నాడు, ఆయన 2 నెలల పశువుడండి. ఆహా అందుకనే రొమ్ములు కొట్టుకొని ఏడ్చాయి. వీళ్ళు సీనియర్స్ కన్నీటితో వాక్యం చెప్తున్నా హ్యాపీ, మనకేం పట్టదు, చల్లమేముండదు. సుత్తి లాంటి వాక్యం దగ్గరకు వచ్చిన, గుణపం లాంటి వాక్యం దగ్గరకు వచ్చిన, హెచ్చరించిన, దైవజనుడు కన్నీటితో వాక్యం బోధించిన చలనం లేని వ్యక్తులు కూడా ఉంటారు. కామందంటే ఇంకొక 18 సంవత్సరాల నుంచి అంటున్నాం కిషోర్ గారి వాక్యం. ఆయన కొత్తలో వచ్చినప్పుడు ఒక్క ఇంటికి కూడా లేదు, అన్ని నల్ల ఇంటికిలే. ఇప్పుడు తెల్లబడిపోయాయి. 18 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు కూడా కాస్త అయితే మన లెక్క అవుతారులే. అమ్మా ఈ కొత్తగా వచ్చిన ఈ కప్పలు కొడతా ఉంటే లోపల ఎగురుతా ఉన్నాయంట. అమ్మో 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 అని. సీనియర్ కప్పలు ఉన్నాయి, ఎప్పుడు విన్న వాక్యమే. 18 సంవత్సరాల నుంచి అంటున్నావు, కొత్త ఏముంది? అమ్మా ప్రతిరోజు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దైవజనుడు ఖండించి వాక్యం చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు చలనము నీలో ఉండాలి. పశ్చాత్తాపంతో కూడిన మాటలు. భక్తుడైన దావీదు ఏ రీతిగా కన్నీరు కార్చాడో, సుంకరి ఏ రీతిగా రొమ్ము కొట్టుకున్నాడో, అలాగ రొమ్ము కొట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీ బట్టలు తెల్లవి చేసుకుంటావు. అంతేగాని 18 సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి వింటున్నాం కిషోర్ గారి వాక్యం, ఏముందలే అంటే నీ బట్టలు తెల్లగవ్వు. అమ్మా చూడండి, జూనియర్ అన్నట్టు నిజంగా ఒక్క కూడికి మిస్ అవ్వట్లేదండి. ఆసక్తి చూడండి, అందరికంటే ముందు చూడండి. అప్పుడు ఎంత యథార్థమో చూడండి. ముందు ఎందుకు బట్టలు ఉతుక్కోవాలి? ప్రకటన 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములో గుండా పట్టణములోనికి వెళ్ళి వస్త్రములు ఉతుకుకొనవాడు ధన్యుడు. 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. అమ్మ ఎందుకంట? జీవవృక్షాన్ని భుజించటానికి హక్కు పొందుకోవటానికి. ఏదైనా తోటలో జీవవృక్ష ఫలం ఉంది, ఆ జీవవృక్ష ఫలము భుజించిన వాడికి మరణములే. ఇప్పుడు ఈ బట్టలు నువ్వు ఉతుక్కొని తెల్లగా చేస్తే పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఈ జీవవృక్ష ఫలాలు భుజించటానికి హక్కుదారులు ఎవరనంటే బట్టలు ఉతుకుకున్నవాడు, నీ ప్రవర్తనను సరి చేసుకున్నవాడు, నీ క్రియలను దిద్దుకున్నవాడు. చదవమ్మ 7 ఇర్మియా 3వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చాలు అమ్మ, అలాగే ఉంచమ్మా.
అమ్మ ఏమంటున్నాడు? మీ మధ్య నేను నివసించున్నట్లు ఉంది కదమ్మా. ఏం చేయాలా? క్రియలు దిద్దుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో సమాధానం రావాలంటే ఎవరు రావాలమ్మా? చెప్పండి, ఎవరు? యేసయ్య. యేసు ఎక్కడికి వస్తాడు? అపరిశుద్ధత ఉన్న దగ్గరకు వస్తాడా? అంతవరకు ఎందుకంటే మరి బయటకు వెళ్ళినప్పుడు చెత్త వేస్తారు చూడు, చెత్త కంపు కొడుతుంది వెంటనే, అక్కడికి అలాగ ఉంటారు. అక్కడ గబగబ వెళ్ళిపోతాం, అక్కడ చూడం కూడా చూడం. నీకే అంత శుభ్రం ఉంటే ఏసేకి లేదా? ఎందుకు దేవుడు నిన్ను విడిపించాడట? రక్తములో కడిగి శుద్ధి చేసి. చదవమ్మ 9, 10 వచనాలు. చార చోర క్రియలు చెయ్యటానికి కాదు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? చాలు, ఎంత చక్కగా చెప్తున్నాడు. సంగమా, ఇందుకేనా మిమ్మల్ని రక్షించాను, ఇందుకేనా నేను పాపం నుండి విడిపించాను. ఈ హేయ క్రియలు చేయటానికి, అవమాన క్రియలు చేయటానికి, మీ ప్రవర్తనను మార్చుకోకుండా ఉండటానికేనా విడుదల చేశాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. చివరగా నిర్గమకాండం 25:8, నేను వారి మధ్యకొచ్చి నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి. 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అమ్మ ఈ సంఘం ఎలాంటిది? ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసు సంఘములో ఉన్నారు. అంటే వస్త్రంలో అపవిత్రపరచుకొనకుండా ఉండటం అర్థం ఏంటమ్మా? ఉతుక్కున్నవారు. ముగిస్తూ ఉన్నా 7 కార్యాలు చెప్పాను. చెప్పండి. 1, దేవునికి అసఖ్యమైన క్రియలు చేయకూడదు, క్రియలు దిద్దు ఉతుక్కోవాలి. 2, అవమానకరమైన క్రియలు చేయకూడదు. 3, అంధకార క్రియలు చేయకూడదు. 4, అపవాది క్రియలు చేయకూడదు. 5, నీ వస్త్రం గోపరస వాసన ఉండాలి. అందరితో సమాధానం, అందరినీ ప్రేమించడం వాసన. 6, అగరు వాసన. యేసయ్య క్షమించే దేవుడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, మనం అంటాం కదా, మీరును కలిగి ఉండండి క్షమించే మనసు. లవంగ పట్ట వాసన అంటే ఏంటి? దహించు అగ్ని, ప్రేమ, 2 రుచులు కలిగిన వాడు. ఇప్పుడు నీ వస్త్రాలు ఉతుక్కోటానికి క్రీస్తు అనే బండ మీద రండి. యేసు రక్తం అనే సబ్బుతో ఉతకండి, బాదండి, రుద్దండి, పిండండి, తెల్లగా వస్త్రాలు చేసుకోనండి. నీ ప్రవర్తన, నీ క్రియలు. అమ్మ ఇప్పుడు తెల్ల బట్టల మీద మరకుంటే వెంటనే కనిపిస్తుంది. నల్ల బట్టల మీద మరకుందనుకో కనిపిస్తుందమ్మా. అంటే ప్రతిరోజు నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే చిన్న చిన్న మరకలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ శుద్ధీకరణ బ్యాచ్లో నువ్వు లేకపోతే ఎంత మైలు వచ్చినా, ఎన్ని మరకలు ఉన్నా నువ్వు గుర్తించలేవు, నువ్వు చీకట్లోనే ఉంటావు. అంటే పరిశుద్ధత అన్న తెలుపును సంపాదించుకుంటే ఏ మచ్చ వచ్చినా, ఏ చిన్న డాగ్ వచ్చినా వెంటనే గుర్తిస్తావు. నీ జీవితమే నలుపైతే నల్ల చెట్ట మీద ఎన్ని మరకలు పడినా కనబడదు. ఎంత మైలైనా, ఎన్ని మరకలైనా అస్సలు ఇంకా ఏమనుకుంటావు? నా అంత పరిశుద్ధుడు లేనే లేడు. ఎందుకు? నీ గుణమే నలిపోయింది. తెల్లని గుణం, తెల్ల చట్టం చిన్న మరక పడినా వెంటనే కనిపిస్తుంది. కనుక ఉతుక్కునండి, క్రీస్తు అనే రక్తంతో ఉతకండి, బండ మీదకి రండి, వాక్యమన్న నీళ్లతో, పరిశుద్ధాత్మన నీళ్లతో ఉతికి రుద్ది పిండి తెలుపు చేసుకోనండి. అప్పుడు
ఎక్కడికి వెళ్తామమ్మా? జీవవృక్ష ఫలాలు భుజించటానికి హక్కును పొందుకొని యుగగాలు దేవునితో ఉంటాం. కళ్ళు మూసుకోనండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాల దినమందు వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారు. వారు జీవ వృక్ష ఫలములను భుజించుటకు హక్కుదారులవుతారని, ఆ జీవవృక్ష ఫలాలు భుజించిన వారికి మరణమే లేదని, యుగగాలు పరలోకములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సావాసములో జీవిస్తాడని నీ వాక్యము ద్వారా హెచ్చరించావు తండ్రి. ఈరోజు ప్రతి బిడ్డ ఈ ఉతుకుడు కార్యక్రమంలో ఉండుట, ప్రతిరోజు కూడా ఉతుక్కోటానికి నీ కృప దయచేయండి. మా ప్రవర్తనను, మా క్రియలను దిద్దుకుని నీ రాకడ కొరకు సిద్ధపడుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.